అటవీ శాఖకు కూడా పవన్ కళ్యాణే మంత్రి. ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల మీదన ఆయన తాజాగా సమీక్షించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడం, జనావాసాల్లోకి రావడం మీదన ఆయన నోటీస్కి చాలామంది తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మీదన అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరణ్య భవనం ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో కూర్చుని సమీక్షించారు స్వయంగా. ఈ సందర్భంగా ఆ రైతుల అంశాన్ని వాళ్ళ నోటీస్కి తీసుకొచ్చారు. అయితే అప్పుడు అధికారులు చెప్పారు, పొలాల్లోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చే ఏనుగుల గుంపుని తిరిగి అడవుల్లోకి పంపాలంటే కుంకి అనేటువంటి ఏనుగులు ఉంటాయి, అవి మన దగ్గర తక్కువ ఉన్నాయి, కర్ణాటక వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు కనుక మనకి ఆ కొన్ని కుంకి ఏనుగులు ఇస్తే కనుక మనం వీటిని తిప్పంపించవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. మనకు కూడా ఇక్కడ ఈ పార్వతీపురం ఇట్లాంటి ఏరియాల్లో వచ్చినప్పుడు, చిత్తూరు ఇట్లాంటి చోట్ల మళ్ళీ ఆ రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నాం, ఈలోపుగా ఒక 5-6 రోజుల పాటు ఇవి చేసేస్తున్నాయి అని చెప్తే, కుంకి ఏనుగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో తానే మాట్లాడతానని ప్రకటించారు. కనీసం ఒక 5 ఏనుగుల్ని ఆంధ్రాకి తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పడంతో వాళ్ళతో మాట్లాడి తెప్పిద్దాం అని ప్రకటించారు.